ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఒక కార్యకర్తను 1000 మందిలో సైతం గుర్తించి పలకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. తిరుమల నివాసితుడైన అజీజ్ బాషా 100 మందిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు నేరుగా గుర్తించి ఆయన్ని పిలిచి మరీ పలకరించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. నిన్న ఈ ఘటన ఆసక్తికరమైన వాతావరణంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అసలు ఎన్ఎస్జీ కమాండోస్ కూడా ఊహించని విధంగా కూడా అజీజ్ బాషాను పిలిచి చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. "ఏం అజీజ్ బాగున్నావా?" అంటూ కూడా పలకరించడంతో అక్కడున్న ప్రజలు కూడా ఒకంత షాక్ అయ్యి గురయ్యారని చెప్పుకోవాలి. అయితే మనతో పాటు అజీజ్ బాషా ఉన్నారు. ఆయన చెప్పండి, అంటే మీకు పార్టీకి ఉన్న అనుబంధం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడుతో మీకున్న అనుబంధం ఏంటి? నేను స్వతహాగా నందమూరి తారక రామారావు గారి అభిమానిని. బాల్యం నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి. ఎప్పుడైనా చూడాలనుకుంటే అన్నగారి దగ్గరికి మద్రాస్‌కి వెళ్ళిపోయేవాడిని. అలా జరిగేది. కానీ అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత 1982 మార్చి 29న అన్నగారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి స్వతహాగా నేను అన్నగారి అభిమాని కాబట్టి తెలుగుదేశం పార్టీకి వర్క్ చేయడం జరిగింది. అప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. పార్టీలు మారలేదు, ఫిరాయించలేదు. పార్టీకి వ్యతిరేకంగా నేను పని చేయను. తెలుగుదేశం పార్టీయే నా జీవన ఆధారం. అంటే మీకు చంద్రబాబు నాయుడు నిన్న పిలవగానే ఏమనిపించిందన్న? చాలా ఆనందం వేసింది. అంతటి పెద్ద మహానుభావుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు నన్ను చూసి అంతమందిలో గుర్తించి నన్ను పిలిచారు. మరి పోలీసు వాళ్ళు, రోప్‌వే వాళ్ళు వదలలేదు. వదలకపోయే కాడికి సీఎం గారే డోర్ తీసుకొని దిగేశారు. దిగేసిన తర్వాత నేను పోయేసి అన్నగారితో కలిసి మాట్లాడా. "ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది?" అన్నారు. "అన్నా, ఆరోగ్యం బాగుందన్నా. అంతా బాగుందన్నా. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరమైతే చెప్పు, నేనున్నాను" అన్నారు. చాలు సార్, ఇంతకంటే మించిన ఆనందం ఇంకేముంటుందో ఒక కార్యకర్తకు. నాకు చాలా ఆనందం అయింది. నా దేవుడు అంతమందిలో నన్ను గుర్తించి ఒక పేదవాడిని నేను నా కష్టాన్ని గుర్తించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ ఒక్క ఆనందమే చాలు ఈ జన్మతః. నేను ఏది ఆశలు కోరుకునే వ్యక్తిని కాదు. పదవులు నేను ఏ పొద్దు నా ఆనందం నేను అడగలేదు. ఎవరిని కూడా ఇక్కడ ఉండే నాయకుల్ని కూడా నేను పదవి అడగలేదు ఎప్పుడు కూడా. కానీ నాకుండే దాంట్లో అన్నగారు నందమూరి తారక రామారావు గారు నాకు బిచ్చం పెట్టారు. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి షాపుల ద్వారా నా కుటుంబం బతుకుతుంది. నాకు ఈ ఆనందం చాలు. అంతటి పెద్ద మహానుభావుడు కారు దిగి ఈ పేదవాడి గురించి వచ్చాడు. ఇంతకంటే నా జన్మకి ఏం కావాలా? చాలు సార్. ఎప్పుడు బతికినంత కాలం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటా. తెలుగుదేశం పార్టీ విజయం కొరకే నిరంతరం కృషి చేస్తా. తెలుగుదేశం పార్టీ జెండాని కింద పడనివ్వకుండా కాపాడే బాధ్యత నాది. నా కార్యకర్తగా నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. అన్నగారు కూడా ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తిస్తారు. తెలుగుదేశం పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తకు, నీతి నిజాయితీగా ఉండే కార్యకర్తకు నాకు జరిగిన గౌరవమే ప్రతి ఒక్క కార్యకర్తకు జరుగుతుంది. కానీ మనం నిబద్ధతగా ఉండాలి, మనం నీతిగా నడవాలి. నిజాయితీ మనకు పెట్టుబడి. అంతకు మించినటువంటిది మరొకటి లేదు సార్. అంటే మీరు మొత్తానికి చెప్పండి, అంటే ఇన్నేళ్ళగా మీరు పార్టీలో పనిచేస్తున్నారు. ఒక్కసారి కూడా మీరు పార్టీ పదవి అడగకుండా ఇలాగే సామాన్య కార్యకర్తగా ఉండిపోవడానికి కారణం ఏంటి? నేను సామాన్య కార్యకర్తగా ఉంటే ఇంకొక 10 మంది పిల్లకాయల్ని పార్టీకి మనం ఎంకరేజ్ చేయవచ్చు సార్. ఒక పదవి అనేది ఉంటే ఆ ఒక్క అహంతోనో ఇంకొక రకంగానో మనం నడుస్తామేమో అని నాకు ఆలోచన. కాబట్టి ఈ పదవిలో నాకు అన్ని గౌరవాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు నాకు గౌరవిస్తారు. కాబట్టి పదవి ఏముంది, ప్రతి ఒక్కరు గౌరవించేటప్పుడు. కాబట్టి నేను ఏ పదవి ఆశించలేదు. ఈ పొద్దుటి వరకు కూడా నాకు పదవి అనేది ఆశించలేదు. 10 మందిని పార్టీకి ఎంకరేజ్ చేయడము, పార్టీని ముందుకు నడిపించడము, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మన వంతు మనం కృషి చేయడం, ఇది నా బాధ్యత. నాకు అన్నగారు నందమూరి తారక రామారావు గారు మాకు దైవము. మాకు ఆయన నేర్పించినటువంటి నీతి మార్గమే మా జీవిత ఆశయం. తెలుగుదేశం పార్టీకే అంకితం ఈ అభిమానుల జీవితం. అంటే మీకు అన్నగారికి ఉన్న అనుబంధం ఏంటి? మిమ్మల్ని ఎలా పిలిచేవారు అన్నగారు? ఎవరు సార్? ఎన్టీఆర్. అన్నగారు మహానుభావుడు సార్. నాకు రాజకీయ గురువు. నాకు మా ఎన్టీఆర్ రాజు గారు అలియాస్ బి రామచంద్రరాజు గారు ఎక్స్-టీటీడీ మెంబరు. నాకు గురుదైవం ఆయనే రాజకీయంలో. నా గురువు గారితోనే నేను అన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ మహానుభావుడితో
ఆ మహానుభావుడే నన్ను కల్పించాడు. నేను చిన్నతనం నుండి నా దేవుడి గురించి ఎన్నో మాటలు తిరిగేవాడిని నేను మెడ్రాస్‌కి. అలాంటిది నా దగ్గరనే వచ్చి ప్రత్యక్షమైనాడు నా భగవంతుడు. చాలా ఆనందం సార్. అన్నగారు కూడా ఇలాగే గౌరవించేవారు. టెంపుల్ ముందరికి వచ్చారంటే మేము దగ్గరికి పోయేంతవరకు తలకాయ పైకెత్తరు ఆయన. మేము దగ్గరికి పోయి అన్నగారికి పూలమాల వేసి అన్నగారికి పాదాలకి నమస్కారం చేస్తే అంతవరకు కూడా ఆయన కదలడు ఆడ నుండి. అంత అభిమానం సార్. అభిమానులంటే అన్నగారికి ఎంతో ఆశ ఆయనకి. జీవితమే మర్చిపోతారు సార్ అభిమానులంటే. అందరూ చెప్తారు, నిర్మాతలు చెప్తారు, డైరెక్టర్లు చెప్తారు, ఆయన్ని చూస్తే సింహమే కాదనలేదు. కానీ అభిమానుల ముందర ఆయన చిన్న బిడ్డ అయిపోతాడు సార్. రామారావు గారు చిన్న బిడ్డ అయిపోతాడు సార్. ఎంత చిన్న బిడ్డ అయిపోతాడంటే నా తండ్రి అంత చిన్న బిడ్డ అయిపోతాడు సార్. అటువంటి భగవంతుడు ఆయన. ఒకసారి కర్నూలులో బై ఎలక్షన్ జరిగితే పోయినాను సార్. అన్నగారి కాలు గోరికి దెబ్బ తగిలి రక్తం వస్తా ఉన్నింది. కొండకు పోయే ప్రచారానికి. ఆ నుండి మళ్ళీ కొండకు వస్తున్నాను బ్రదర్ అన్నారు. కొండకు వచ్చారు. కొండకు వచ్చేటప్పుడు కింద వంగి నమస్కారం నడిచి 3 రోజులు కాళ్ళు నొప్పులు. కాళ్ళలో బలం చచ్చిపడిపోయింది అంత వయసులోనే. అప్పుడు నమస్కారం పెట్టేటప్పుడు వెనకాల నుండి తోసారు చూడండి. కాలు పైన పడ్డా, అదే కాలు పైన ఎవడురా వాడు అని ఇలా అని చూసేసింది. అంతటి మహానుభావుడు ఆయన. ఏమని చెప్పేశారు ఆ దేవుడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. సర్వేశ్వరుడు మహానుభావుడు. ఆయన పెట్టిన దారి ఈ పొద్దు. ఒక కాలంలో అన్నగారు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఏ పల్లెటూరులో చూసినా సార్ మీరు ఆ కాలంలో గుడిసెలు ఎవరికో ఒకరికి బిల్డింగ్ ఉండేది సార్. మిగతా అన్ని గుడిసెలే. ఈ పొద్దు ఆ దేవుడు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. అదే మార్గంలో అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే మించిన నాయకుడు మన రాష్ట్రానికి దొరకడండి. దైవ సాక్షిగా నా అనుభవంతో చెప్తున్నాను. నా బాల్యం నుండి నేను అనేక ఇవి చూశాను రాజకీయాలని. ఇంతటి మహానుభావుడు మనకు ఈ జన్మలో దొరకడు. అటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీ అనేది ఎవరిని చూసి నేర్చుకోవాలంటే అన్న నందమూరి, దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానుభావుడు. ఆ దేవుడు నన్ను చూసి దిగారంటే నాకు ఇంతకంటే మించిన గౌరవం మర్యాద మరొకటి లేదు సార్. నా జన్మకి ఇది చాలు. లోకేష్ బాబు చిన్న బిడ్డ. నేను పెద్దగా అతనితో కలవలేదు సార్. ఎప్పుడు కలవలేదు. హైదరాబాద్లో కూడా నేను కలిసింది లేదు. వచ్చినారంటే గుడి ముందరికి వస్తే బాబు గారిని కలిసేది. ఇంతే. లోకేష్ బాబుని నేను ఈ మధ్య కలవలేదు. ఈ మధ్యలో పాదయాత్రలు వచ్చినప్పుడు అప్పుడు కలిశాను. అప్పుడు కొంతమంది వండుకొని ఈ మాటతో తాతగారి అభిమాని సీనియర్ నాయకుడు అంటే ఆయన కూడా పిలిచి దగ్గరికి గౌరవం ఇచ్చారు. మళ్ళీ ఇంకొకసారి కలిశాను. అప్పుడు గౌరవం ఇచ్చారు. ఇంతే సార్ ఆయనతో ఉండేది టచ్. పెద్దగా ఆయనతో నేను టచ్లో లేను. కాకపోతే ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు. మొత్తానికి ఎంతో ఉన్నతమైన నేత, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నేతగా పేరొందిన చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి 100 మందిలో కూడా నన్ను గుర్తించి నన్ను పలకరించి నా ఆరోగ్య విశేషాలను తెలుసుకోవడం ఎంతో నాకు ఆనందంగా ఉందని, అసలు ఇలాంటి మహానేత నన్ను పిలిచి మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రాజకీయాల్లో ఒక నికార్సు కలిగిన వ్యక్తిగా కూడా పేరొందిన చంద్రబాబు నాయుడు సామాన్య కార్యకర్తలను ఎప్పుడు మర్చిపోడు. అందుకు నిదర్శనం నేనే అంటూ కూడా అజీజ్ బాషా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ వస్తుంది. ఇది తాజా పరిస్థితి. ఓ2 స్టూడియో.